నీకేం కాలేదు ఆగుదేవా. ఎవరు ఎవరది ఎవరు ఎవరు పెద్దబాబు గారు ఏంటిది సపోర్ట్ చేయకుండా వస్తే ఎంత భయపడినానో తెలుసా పాము వచ్చిందనుకున్నావా అదేనా బుసులు కొడుతూ వస్తుంది వదిలేయండి మీరు వస్తే సీమ్ వచ్చినట్టే వదిలేయండి బా అదే చీమా నడుం మీద పాకితే బా అయ్య బాబోయ్ ఇక్కడే ఉంటే నాకు కూడా ఏదో అయిపోయేలా ఉంది అర్జెంట్కి వెళ్ళిపోవాలి బా అదే చీమా నడుం మీద పాకితే పెద్దబాబు గారు ఊరికే ఉండండి వదిలేండి ఊరికే ఉండాలా ఊరికే ఉండాలంటే కష్టం మేడం అబ్బా అమ్మగారు చూస్తున్నారంటే చూస్తే ఏమనుకుంటారు ఇంటికి వారసుని తీసుకురావడం గురించి చర్చించుకుంటున్నాం అనుకుంటారు మీకు దండ పెడతాను వెళ్ళండి నాకు చాలా పనులున్నాయి వదిలేండి ఓ ఒక్క ముద్దిచ్చావనుకో ఇమీడియట్ గా వెళ్ళిపోతాను మొండి వినరు కదా సరే రండి రండి ఎవరు లేరు పార్వతి ఆ. ఏం చూసావు భవాని అది చిన్నబాబు గెటప్ వేసుకొస్తున్నాడక్క అదిరిపోయింది చూడు వస్తున్నాడు హాయ్ మామ్ హాయ్ డాడ్ రే మహి ఏంట్రా పొద్దున భయపెట్టిస్తున్నావు బ్రో బహిరంగ స్థలం ఎలా ఉంటుందో చూసొచ్చా అబ్బా ఏం స్వేచ్ఛ ఏం హాయి వేపల్లలు కూడా తీసుకొచ్చాను పళ్ళు తొంగండి వామ్మో రే పరమ చేదుగా ఉంటాయిరా. అఖిల నా యోగా అయిపోయింది, నేను స్నానం చేసి వస్తాను. అలా ఏం కుదరదు అంకుల్. వేప పుల్లతో మీరు పళ్ళు తోమకపోతే తర్వాత వేపాకులు నమలాలి, కాకరకాయ జ్యూస్ తాగాలి. కరెక్ట్. చాలా రోజుల తర్వాత మంచి విషయాన్ని గుర్తు చేసావు ఐశ్వర్య. సూపర్. వామ్మో అవేం వద్దులే. మహి ఆ వేపలు ఇవ్వు.
నువ్వు ఇవ్వరా భవాని వాళ్ళకు కూడా ఇవ్వు. ఆ వద్దు బాబు గారు, నేను ఇప్పుడే బ్రష్ చేసుకుని వచ్చాను. హలో పిన్ని, మేం కూడా పొద్దున్నే బ్రష్ చేసాం. ఆ. వేపలతో తోమడం ఆరోగ్యకరం. వద్దు చిన్న బాబు. కానీ కానీ పార్వతి ఆ, పిన్ని తోముకోవడానికి సిగ్గుపడుతున్నారు, నువ్వు తోమించు. సరే రండి సిన్నమ్మ గారు, ఆహా. అంట్లు తోమిస్తాంటే తోమిస్తాను, రండి. ఆ, అమ్మో వద్దమ్మ తల్లి. నోరు తెరవండి. ఫోన్ చెయ్యండి రా, ఫోన్ చేయండి. త్వరగా గుడ్ న్యూస్ చెప్పండి రా. నా పగ చల్లారాలంటే ఆ అఖిలాండేశ్వరి కుటుంబం మొత్తం చిట్టి మంటల్లో కలవాలరా. త్వరగా చెయ్యండి రా. హలో, మీరు చెప్పినట్టుగా మేము ఇంట్లోకి వచ్చామమ్మా. వాళ్ళ ప్రాణాలు తీసేవాళ్ళలా కాకుండా వాళ్ళ ప్రాణాలు కాపాడేవాళ్ళలా అడుగుపెట్టామమ్మా. ఏంటి? అవునమ్మా, మమ్మల్ని నమ్మాలంటే నాటకం ఆడాలి, ఆడాం. ఇప్పుడు వాళ్ళు చచ్చేదాకా మమ్మల్ని నమ్ముతారు. నమ్మే చచ్చిపోతారు. వెరీ గుడ్. నేనక్కడ లేకపోయినా మీ వల్ల నా పగ చల్లారుతుంది. శబాష్. ఇక ఆలస్యం చేయకుండా పని మొదలు పెట్టండి. ఇంట్లో వాళ్ళందరూ ఇంట్లోనే చచ్చిపోవాలి. ఆ ఊరి జనం ఆ ఇంటిని దెయ్యాల కొంప అని కథలు కథలుగా చెప్పుకోవాలి. ఎలా చచ్చారో తెలియదు కానీ ఏ ఒక్కరూ మిగల్లేదని చెప్పుకోవాలి. అలా చావాలంటే వాళ్ళు తినే అన్నంలో విషం కలపండి. కత్తిపోటు పొడుద్దాం అనుకున్నావమ్మా. ఏ ఒక్కరు బ్రతికినా మిమ్మల్ని చంపేస్తాను. అయితే ఇప్పుడే విషప్రయోగం చేస్తామమ్మా. ఏయ్, ఇప్పుడొద్దు. రాత్రి డిన్నర్ ఏర్పాట్లు చెయ్యండి. ఎంత బాగా వండితే అంత బాగా లొట్టలేసుకొని తింటారు. హ, తర్వాత శవాల గుట్ట ఏర్పడుతుంది. పని మొదలు పెట్టాక అప్పుడు నేను ఇంటికొస్తాను. మీరు రావడం ఏంటమ్మా? వస్తాను. వాళ్ళు గుర్తు పట్టలేనంతగా వస్తాను. రావాలి కూడా. వాళ్ళు తినే విషాన్ని నా చేతుల మీదుగా వడ్డించాలి కదా. అప్పుడే నాకు తృప్తి. అమ్మ, ఒకవేళ మీరు దొరికిపోతే? ఏయ్, దొరకను. ఎలా వస్తానో మీకు చెప్తానో, జాగ్రత్తగా వినండి. అలాగే అమ్మా, కాస్త జాగ్రత్త. మీరు జాగ్రత్తగా వండాలి. అనుమానం వస్తే మీ ఇద్దరిని బలిస్తారు. ఊరి జనం దృష్టిలో హత్యగా ఉండకూడదు. కానీ ఆత్మహత్య చేసుకునే అవసరం వాళ్ళకెవ్వరికీ లేదు. అలాంటప్పుడు విషం కలిపిన భోజనాలు వడ్డించాక వాళ్ళు తిన్నాక మీరు అన్నం వండిన గిన్నెలో ఒక బల్లిని పడేయండి. దానివల్లే చచ్చారనుకుంటారు. ఏంటి, అర్థమైందా? అర్థమైందమ్మా. వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటి? వస్తుందిలే మావా. ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడాలి. నేను తాగను రా, ప్లీజ్. బంగారం వద్దన్నా. బంగారం ఆగమన్నానా? అబ్బా, నాకొద్దు. పొద్దున్న నుంచి అది తిను ఇది తిను అని ఇబ్బంది పెడుతున్నావు. పాలు తాగితే బలం వస్తుంది బంగారం. వాంతి వస్తుందిరా. బంగారం బంగారం నాకొద్దు. నా మాట వినవే, ప్లీజ్ 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 ప్లీజ్. వద్దన్నాను కదా. నా మాట వినవే, వద్దు. తాగవే ప్లీజ్ కదా. అబ్బా. నా బుజ్జిగా. మందు తీసుకురాటానికి ఇంతసేపా? ఛ! మందేంటి? ఏ మందు? అది అదా బాబు, దగ్గుమందు బాబు. నా భార్యకి దగ్గు వస్తుంటే దగ్గుమందు తీసుకురమ్మని పంపించాను. పార్వతి ఇచ్చే కషాయం తాగితే దగ్గు తగ్గిపోతుంది. వదినా వదినా, ఆ, ఒకసారి బయటికి రా. వస్తున్నా సినిబాబు గారు. ఏంటి సినిబాబు గారు? ఈమెకి దగ్గు ఎక్కువైనట్టుంది. జీలకర్ర పసుపు వేసి ఏదో కషాయం చేస్తావు కదా. అదెంతసేపు? సిటికలో చేస్తాను. రా అమ్మా, ఇస్తాను. పర్వాలేదమ్మా.
మొన్ననే కషాయం తాగింది కానీ తగ్గలేదు. మా భార్యకి ఇంగ్లీష్ మందులే బాగా పనిచేస్తాయమ్మా. అట్టాగా సరే, పని చేయకుండా ఉండమని చెప్పు. దగ్గు ఎక్కువ కాకుండా చూసుకోవాలా. అమ్మాయి గారు, మీరేం తింటారో చెప్పండి, నేను చేస్తాను. అమ్మా, ఈ రోజు రాత్రికి మేమే కదా వండుతాం. అరే, సిన్నమ్మ గారి తట్ట వస్తున్నారు. ఇన్ని కూరగాయలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారా ఆంటీ? మన పొలాల్లో పండించుకోమని రైతులకిచ్చాం కదా, డబ్బులు కూడా తీసుకోవట్లేదు కదా అని కూరగాయలు తీసుకోమని చెప్పారు. చెప్పారా అడిగావా పిన్ని? ఆ, అడిగాను చిన్నబాబు. పిన్ని, మామ్కి తెలిస్తే చివాట్లు పెడుతుంది. సిటీకి వెళ్లేటప్పుడు ఎంతో కొంత ఇవ్వచ్చులే చిన్నబాబు. మన జాగ్రత్తలో మనం ఉండాలని ఇవన్నీ తీసుకొచ్చాను. లేదనుకో, ఆ కూరగాయలు ఏ దొంగ వెధవలకో ఇచ్చి పంపించి వాటిలో ఇంకేం కల్తీ చేస్తుందో ఆ రాక్షసి నీలాంబరి. మీరు ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆ నీలంబరి పప్పులే ఉడకవు ఆంటీ. సిన్నమ్మ గారు చెప్పింది కరెక్టే సన్నబాబు గారు. మన జాగ్రత్తలో మనం ఉంటే అందరూ క్షేమంగా ఉంటారు. పిన్ని, నీకు ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయి? నేను చిన్నప్పటి నుంచి ఇంటెలిజెంట్ చిన్నబాబు. మీ బాబాయ్ డామినేషన్ వల్ల నాకు సరైన గుర్తింపు రాలేదంతే. మందు తీసుకొచ్చిందనుకుంటా, బేగా వేసుకోమని చెప్పు. ఏం మందది? దగ్గుమందు. ఇందాకటి నుంచి ఆవిడ దగ్గుతూనే ఉంది. అవునా? త్వరగా తాగే తల్లి. దగ్గు అంటువ్యాధి ఒకరి నుంచి ఇంకొకరికి వచ్చేలా ఉంటుంది. తాగు, లేదంటే నేను నోట్లో పోస్తాను. ఇప్పుడే తాగొద్దన్నారమ్మా. ఏదన్నా తిని తాగితే గంటలో తగ్గుతుందన్నారు. భోన్ చేశాక మర్చిపోకుండా మందేసుకోండి, లేదంటే మా వదినిచ్చే కషాయం తాగాలి. అలాగే బాబు, మర్చిపోకుండా వేసుకుంటాను. ఇప్పుడు మామ్, పార్వతి పేరే వచ్చింది. నేను బ్రో పేరు వస్తుంది అనుకున్నాను. రావాల్సిన పేరే వచ్చింది. పార్వతి, ఇలారా. ఎంత ద్వేషించినా సహించినందుకే ఈరోజు మాలో ఒక్కదానివయ్యావు పార్వతి. ఆ నీలాంబరి నా మాట చెల్లకుండా చేయాలని చూస్తే నువ్వు ప్రాణాలైనా సరే ఇవ్వడానికి సిద్ధపడ్డావు.
హలో. నమస్తే మేడం. జడ్జి గారు జడ్జిమెంట్ కాపీ పంపించారు. గుడ్. మీకు ఓ విషయం చెప్పాలి మేడం. నీలాంబరి మీ సంతకం ఫోర్జరీ చేసింది. ఆ సంతకం మార్చుకుంటే బాగుంటుంది మేడం. అలాగే, సిటీకి వచ్చాక ఆ విషయం గురించి ఆలోచిస్తాను. ఓకే. ఏమన్నారు అఖిల? జడ్జిమెంట్ కాపీ పంపించారట. వావ్, గుడ్ న్యూస్ మామ్. నీలాంబరి నా సంతకాన్ని ఫోర్జరీ చేసిందని సిగ్నేచర్ మార్చుకోమన్నారు. నీ సంతకం ఫోర్జరీ చేయడం అంటే చాలా కష్టం కదా అఖిల. స్ట్రోక్ సిగ్నేచర్. చిన్నప్పుడు నీ సంతకం వల్ల నేను ప్రాబ్లం ఫేస్ చేశాను. నీకు గుర్తుందా అఖిల? పిన్ని, పల్లెటూరుకు వచ్చాం, సీసీ కెమెరాలు ఉండవు కదా, బాగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నావేమో. మొబైల్లో రికార్డ్ చేసి గౌరీ బాబాయ్కి పంపిస్తా. చూడక్క, చిన్నబాబు నన్ను ఎలా ఏడిపిస్తున్నాడో. ఆయన వస్తే నన్ను కుదురుగా ఉండనివ్వరు. ఇక్కడికి వచ్చా కూడా స్వేచ్ఛగా ఉండకూడదా? సంబరాలకొచ్చాం, సంతోషంగా ఉండండి. నో రెస్ట్రిక్షన్స్. గౌరీని కూడా రమ్మన్నాం. వాడెప్పుడు పని అని చెప్పి ఎస్కేప్ అవుతూ ఉంటాడు. లండన్ లో ఎక్కువ ఫ్రీడమ్ గా ఉంటుందేమో డాడ్. ఇంకెంతసేపు నవ్వుతారు? భోజనం చేస్తే రక్తం కక్కుకొని చేస్తారు. అలాంటి విషయం కలిపాం. చాలా కాలం తర్వాత అందరం పల్లెకొచ్చి సంతోషంగా కాలక్షేపం చేస్తున్నాం. అమ్మగారు, అందరూ భోజనాలు చేస్తా మాట్లాడుకుంటే ఇంకా బాగుంటది. అవునా ఆంటీ? 9 అయిపోతుంది. అయ్యో, మాటలో పడి టైమే మర్చిపోయాం. డిన్నర్ రెడీయా? అదిరిపోయే వంటలు చేశాం బాబు గారు. సిద్ధాంత్ గారు కూడా తింటారు. ఆయనకి మడి ఆచారం అవన్నీ ఉంటాయి కదా. అందరికీ బ్రాహ్మణ భోజనమేనండి. వెరీ గుడ్. అయితే పార్వతి చేతి వంట ఈసారి మిస్ అయిందనమాట. వీళ్ళు కూడా బాగా వండినారు సిన్నం గారు. మంచి గుమగుమలొచ్చినాయి. చిన్నత్తయ్య అని పిలవచ్చు కదా పార్వతి. ఏంటి పార్వతి నవ్వుతున్నా? ఆ జోక్ ఏంటో మాకు చెప్తే మేం కూడా నవ్వుతాం కదా. అబ్బే, జోక్ కాదు చిన్నబాబు. సిన్నమ్మ గారు మారిపోయారు కదా సిన్బాబు గారు. వంటలు కూడా మారిపోయాయని చెప్తున్నారు. మొహమాటం లేకుండా కడుపు నిండా లాగించేయండి పిన్ని. కుమ్మేస్తానయ్యా, పోటీ పడి బాగా తింటాను. రా, భయపడకుండా రా, నేనున్నాగా. ఎవరది? మా చెల్లెలమ్మగారు. మరి ముసుగెందుకు దొంగలా కప్పుకుంది? మా చెల్లెలు మొగుడు చచ్చిపోయాడమ్మగారు. అప్పట్నుంచి తన రాత బాగోలేదని, తన మొహం చూస్తే దరిద్రమని కొంగు కప్పుకుని ఉంటుంది. అలాంటి సెంటిమెంట్స్ ని నమ్మకండి, ప్రోత్సహించకండి. ఒకసారి నీ మొహం చూపించు. చీపురంటే చచ్చే ముందు నా మొహంతో పాటు నా విశ్వరూపం కూడా చూద్దు గాని. దరిద్రమో అరిష్టమో మనకెందుకు, బయటికి పంపించేద్దాం. సిన్నం గారు, ఈ ఏళ్ళప్పుడు వచ్చినారు కదా సిన్నం గారు. ఎట్టా పోతాది, ఏడికి పోతాది?
మనకెందుకు ఎలా వచ్చిందో అలాగే పోతుంది. భవానీ, నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండు. చూడమ్మా, ఎవరికీ ఏమీ కాకూడదని మొహం కప్పుకున్న నువ్వు మంచి ఆలోచనతో ఉన్నా. అలాంటప్పుడు నీ వల్ల ఎవ్వరికీ చెడు జరగదు. ముసుగు వేసుకుని తిరగక్కర్లేదు. కొంగు తీసేయి. వదిలేండి అమ్మగారు, మళ్ళీ ఏడుస్తూ కూర్చుంటుంది. సర్లే, భోంచేద్దాం రండి. అదిగో సిద్ధాంత్ గారు కూడా వచ్చారు. ఆలస్యం అయ్యే కొద్దీ పనులు వాయిదా పడతాయి. అలాగే సిద్ధాంత్ గారు. కూర్చోండి 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 కూర్చోండి. మీరు కూడా కూర్చోండి అమ్మగారు. నేనున్నాం కదా, వడ్డించేస్తాం. కూర్చోండి. పిన్ని కూర్చోండి, మీరు తినండి పిన్ని. పార్వతి నువ్వు కూర్చో. కూర్చో పార్వతి. నిన్ను ఎత్తికెళ్ళి పక్క రూమ్ లో పడుకోబెట్టడం కూడా కష్టమే. వాట్ టు డూ? బంగారం బంగారం, డార్లింగ్, మై ఏంజెల్. ఇది లేవట్లేదేంటి? రే, నువ్వు కోతి వేషాలు వేస్తున్నావని నాకు అర్థమైందిరా. నీ సంగతి చెప్తానుండు. ఏమండి, ఏమండి, ఎప్పుడు వచ్చారండి లండన్ నుంచి? లండన్ ఏంటి పిన్ని? నేను బాబాయ్ కాదు. ఏమండి, ఎంత సన్నగా ఉన్నారో. మీ మీద బెంగతో నేను అంత సన్నబడ్డాను. పిన్ని వదిలేనికి దండం పెడతాను పిన్ని, ఇంకెప్పుడు రానే. ఏంటండి, ఏమండి, లండన్ నుంచి ఎప్పుడు వచ్చారండి? ఏంటి బాబాయ్నే బాబాయ్ కాదు పిన్ని. నువ్వు సన్నబడ్డం ఏంటి పిన్ని? నీ డేషన్లా ఉంటేనే. వదిలి పిన్ని, వదిలి పిన్ని పిన్ని పిన్ని, నీకు దండం పెడతాను. వదిలే పిన్ని, పిన్ని పిన్ని పిన్ని, వదిలే పిన్ని. అయ్య బాబాయ్, మా బంగారు ఇచ్చిన వాచ్. మళ్ళీ లండన్ ఎందుకు పోయాడో? ఐ మిస్ యూ అండి. అయ్య బాబాయ్, పిన్ని బాబాయ్ వచ్చుంటే ఏమైపోయాడు? అయ్య బాబాయ్, కొంచెం ఉంటే చెయ్యి ఇరిగిపోయేది. అయ్య బాబాయ్, ఆ కటౌట్ ఏంటి పిన్ని? అయ్య బాబాయ్, అయ్య బాబాయ్, నువ్వు పడుకో. కంట్రోల్. ఐ మిస్ యూ అండి. అయ్య బాబాయ్, అయ్య బాబాయ్, పసిపిల్లని భయపెట్టకు పిన్ని. బంగారు. ఏమండి, అమ్మయ్య, పిల్లి పడుకుంది. నైట్ ఎక్కడ పడుకుంటే
ఏదో ఒక టైంలో ఆ నుంచి ఆ వరకు మొత్తం ఎక్కడ రాయించచ్చు. అబ్బా రండి. పిన్ని నీ జోలికి అస్సలు రాడు, నీకు నాకు సంబంధం లేదు. బాబేస్తాడు అప్పుడు. ఇదే మన బెడ్, రాయల్ బెడ్. నీ అమ్మకడు మాడ బంగారం. బాబోయ్, తర్వాత టైం ఉంది. అమ్మా ఓకే కంట్రోల్. అమ్మా అమ్మగారు అమ్మా అమ్మగారు అమ్మగారు తలుపు తీయండి అయ్యగారు. అమ్మా తలుపు తీయండి అమ్మా, తలుపు తీయండి. అమ్మా అమ్మా అమ్మగారు వెంకటేశ్వర తలుపు తీయండి అమ్మా. అమ్మా అయ్యగారు అమ్మగారు తలుపు తీయండి అయ్యగారు. తలుపు తీయమ్మా. ఎవరు రావట్లేదే? అన్నం తిన్న ఇంటి కుక్క చచ్చిపోయింది. జరగరాంది ఏదైనా జరిగిందంటారా? అమ్మా అమ్మా అమ్మగారు అమ్మా అయ్యా అయ్యగారు తలుపు తీయండి అమ్మా. పని వాళ్ళు ఉండాలి కదా, ఎక్కడున్నారు? పిలవండి. అమ్మగారు అమ్మగారు. అమ్మగారు రుణపడి ఉంటామని చెప్పి ఇప్పుడు నిందలు వేయలేం. కరెక్ట్ గాని నిన్న రాత్రి వీళ్ళ చెల్లెలని తీసుకొచ్చారు కదా ఆంటీ, తను ఎక్కడుందో చెప్పమానండి. అవును, అదెక్కడుంది? అన్నం పెట్టే చేతులతో అమాయకుల్ని శిక్షించకూడదు. ఆ విషయం ఎక్కడి నుంచొచ్చిందో అది తెచ్చిన వాళ్ళకి అర్థమై ఉంటుంది. నేను బతికే ఉన్నానని, మమ్మల్ని ఏమీ చెయ్యలేరు అని. వీరభద్రస్వామి ఉత్సవాలు ఘనంగా జరిపించడానికొచ్చాం. జరిపించి తీరుతాం. ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే స్వామివారి వైభవాన్ని అడ్డుకోవడం ఎవ్వరి తరం కాదు. మేం వాళ్ళని వదిలిపెట్టమన్న ప్రాణభయంతోనే ఇలా చేస్తున్నారు. కాని నేను చెప్పేదొకటే, శత్రువు నీడ కనబడ్డా సమూలంగా తుడిచిపెట్టేస్తా. ఊరికి ఆందోళన పడకండి, బయలుదేరండి. మమ్మల్ని క్షమించినందుకు సంతోషం అమ్మగారు. విషప్రయోగం విఫలమైందని తెలుసుకుంటే శత్రువు ఇంకో ప్లాన్ చేస్తాడు. ఉత్సవాలు పూర్తయ్యేదాకా చాలా జాగ్రత్తగా ఉండాలి. లోపలికెళ్దాం పదండమ్మా. పదండి. ఏయ్, ఇది చెప్పడానిక మీరు నాకు ఫోన్ చేసింది? ఘట్టమనేని అఖిలాండేశ్వరి కుటుంబం అంతిమయాత్ర జరుగుతుందన్న శుభవార్త నాకు చెప్తారనుకున్నాను. వాళ్ళు క్షేమంగా హ్యాపీగా ఉన్నారని మీరు చెప్తుంటే విషయం తాగి నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. ఆవేశపడకండి నీలంబరమ్మా. ఏం చేస్తాం, వాళ్ళ టైం బాగుండి బతికిపోయారు. ఆ విష ఆహారాన్ని తిన్న వాళ్ళు బతకరు. అసలు మీరు ఆ విషయాన్ని కలిపారా లేదా అది చెప్పండి ముందు. విషయాన్ని కలిపాం, కాని కలిపిన అన్నాన్ని వాళ్ళు తినలేదు. అదేంటి, నేను నా చేతుల మీదుగా వాళ్ళకి వడ్డించాను కదా. కడుపు నిండా తిని భవానీ అంటే బ్రేవ్ మంది కూడా, అది కూడా చావలేదంటే ఏం చెప్పాలి మీకు? నాకిక్కడ పిచ్చెక్కిపోతుంది. ఒక్కసారి నేను చెప్పేది వినండి, నిదానంగా మీకే అర్థమవుతుంది. విషం కలిపిన అన్నంలో కొంచెం పక్కకు తీసి అతిథుల కోసమని గిన్నెలో పెట్టింది పార్వతి. అయితే అందులో మేము బల్లిని పడేసొచ్చాం. ఆ గిన్నె నేలపాలయ్యి ఆ బల్లిని చూసి అన్నం మొత్తం విషపూరితమైందని బయటపడేశారు. మళ్లీ వాళ్ళ అన్నం వండి పెట్టారు. పడేసిన అన్నాన్ని కుక్కలు తిని చచ్చిపోయాయి. చచ్చిపోవాల్సిన వాళ్ళు చచ్చిపోకుండా కుక్కలు చచ్చిపోతే లాభమేంటి? మళ్ళీ ఫోన్ చేస్తుంది బావగారు. లిఫ్ట్ చేయి భవాని. లౌడ్ స్పీకర్ ఆన్ చేయి. లిఫ్ట్ చేయి. హలో, ఎందుకు ఫోన్ కట్ చేస్తున్నావాంటీ?
ఎవ్వరికి అనుమానం రాకూడదనా? నువ్వెక్కడున్నా నా కోసమే సహాయం చేస్తావనుకో. ఇంట్లో ఉన్న వాళ్ళందర్నీ చంపేస్తే మన లక్ష్యం నెరవేరుతుందాంటీ. అప్పుడు నువ్వడిగిన కోరికలన్నీ నేను నెరవేరుస్తాను. ఏంటే పిచ్చి పిచ్చిగా వాగుతున్నా? నా వాళ్ళని నేనెందుకు చంపుకుంటానే? మాట మార్చకాంటీ. ఓ, పక్కన అక్కిలాంటి వాళ్ళున్నారా? అందుకేనా అంత ఆవేశంగా మాట్లాడుతున్నావు? నువ్వు ఒక్కసారి కనపడవే, నీ అంతు చూస్తాను. ఓ, ఇలా నిందలు వేసి నన్ను ఇరికించాలని చూస్తే నువ్వు నా చేతిలో చస్తావు. అందరూ వింటున్నారని నువ్విలా మాట్లాడుతున్నావని నాకు తెలుసా ఆంటీ? సరే, అలానే అచ్చి. నేను నటించడం ఏంటే? నువ్వు నన్ను టార్గెట్ చేస్తున్నావని అర్థమైంది. ఫోన్ కట్ చేయకు. అయ్యో చీపురు. ఏయ్